మనం ఈరోజు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఎక్కువగా ఎక్కడ పట్టినా కానీ జాంబీ డ్రగ్ అంటున్నారు. వాట్ ఈస్ దిస్ జాంబీ డ్రగ్? అసలు ఈ జాంబీ డ్రగ్ ఏంటి? ఈ జాంబీస్ అంటే ఏంటంటే మనిషి వింతగా ప్రవర్తించడం, ఒక రకమైన వింత పోస్చర్ లో ఉండడం, అదే విధంగా వాళ్ళు వింత చేష్టలు చేయడం, ఇవన్నీ కూడా జాంబీ క్యారెక్టర్స్ అన్నమాట. సో దీనికి మెయిన్ గా మనకి జాంబీ డ్రగ్ అనేది ఏంటంటే కాంబినేషన్ గా ఇస్తున్నారు. ఇప్పుడు జాంబీ డ్రగ్ లో జైలజిన్ అనేది ఎక్కువ వాడుతున్నారు. జైలజిన్ అనేది యానిమల్స్ లో, ఈ హార్సెస్ ఇట్లాంటి యానిమల్స్ లో వాటికి సెడేట్ చేయడానికి, వాటికి ఏదైనా ప్రొసీజర్ చేసేటప్పుడు లేకపోతే వాటి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడానికి హార్సెస్, ఎలిఫెంట్స్ ఇట్లాంటి యానిమల్స్ ని సెడేట్ చేయడానికి చాలా పవర్ఫుల్ డ్రగ్ అనమాట. వాటిని నాక్ డౌన్ చేసినట్టుగా సెడేట్ చేసేయడానికి వాడే డ్రగ్ జైలజిన్. ఈ జైలజిన్ ని వెటర్నరీ డ్రగ్ కాబట్టి దానికి ఏం పెద్దగా కంట్రోల్ లేదు. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రీలీ. సో పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ అండ్ దీన్ని ఆల్రెడీ ఇండియాలో కూడా వచ్చింది. ఇప్పుడు ఈ జాంబీ డ్రగ్ అనేది ఎక్కువ వాడుతున్నారు. ఈ రెండు కంబైన్ చేసేసి ఫెంటనిల్ అండ్ సైలజిన్ కంబైన్ చేస్తే ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. కాబట్టి జనాలు ఏంటంటే ఈ కోకెయిన్, హెరాయిన్ ఇట్లాంటి కాస్ట్లీ డ్రగ్స్ కంటే కూడా ఇది లో కాస్ట్ లో ఎక్కువ వీళ్ళకి సెడేటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. దానివల్ల దీనికి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. దీంట్లో మెయిన్ గా ఏంటంటే పొజిషన్, మనిషికి ఏమైపోతుంది, స్లో డౌన్ అయిపోతుంది. నర్వస్ సిస్టమ్ అంతా స్లో డౌన్ అయిపోతుంది. వాళ్ళ థింకింగ్ పవర్ అంతా వానిష్ అయిపోతుంది. హ్యూమన్ కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయేసి ఒక నడుస్తూ స్లోగా అయిపోయి అదే పొజిషన్ లో నిల్చుండిపోవడం. ఈ మధ్య ఈ వైరల్ వీడియోస్ లో చూసారంటే ఈ నార్త్ ఇండియాలో చండీగఢ్, తర్వాత యూపీలో కూడా చాలా ప్రాంతాలలో, నోయిడా ఇట్లాంటి ప్రాంతాలన్నిటిలో కూడా ఇది ఎక్కువగా ఫొటోస్, వీడియోస్ వైరల్ అయ్యాయి. నెట్ లో ఈ మధ్య చూపిస్తున్నారు. సో ఇది నిజంగానే జాంబీ డ్రగ్ వల్ల లేదా వీళ్ళు ఏదైనా ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అనేది కూడా దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దట్. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ జాంబీ డ్రగ్ అనేది ఇక్కడ స్టూడెంట్స్ లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్ త్వరగా దీనికి బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం మనం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనికి యాక్చువల్గా యాంటీడోట్ కూడా ఏం లేదండి. నలాక్సోన్ అనే యాంటీడోట్ ఉంటుంది, కానీ అది కూడా పనిచేయట్లేదు. దీనికి పవర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఫెంటనిల్ అండ్ జైలజోన్ కాంబినేషన్ కి ఇట్స్ వెరీ డేంజరస్. అండ్ దీంట్లో మెయిన్ దిస్ ఈస్ కాల్డ్ as ఫ్లెష్ ఈటింగ్ డ్రగ్ అంటారు దీన్ని. ఫ్లెష్ ఈటింగ్ అంటే మజిల్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తుంది. బికాస్ ఆ బ్లడ్ స్లో డౌన్ అయిపోవడం, ఆక్సిజన్ తగ్గిపోవడం, బ్రీతింగ్ కూడా తగ్గిపోతుంది. వీళ్ళకి బ్రీతింగ్ కూడా స్లో డౌన్ అయిపోతుంది. సో ఈ ఆక్సిజన్ అందకపోవడం వల్ల లింబ్స్ అన్ని కూడా కొంచెం డ్యామేజ్ అవుతాయి. దాంట్లో మెయిన్ గా స్కిన్ డ్యామేజ్ అయిపోవడం, అదే విధంగా మజిల్స్, ఫ్లెష్ అంతా కూడా ఫ్లెష్ ఈటింగ్ అంటారు. అందుకే ఫ్లెష్ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ స్లోగా ఇవి లింబ్స్ అవన్నీ ఆటో యాంపిటేషన్ కి వెళ్ళిపోతాయి. యంగ్స్టర్స్ దీన్ని బారిన పడకుండా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ.